భారతదేశం అనేక చారిత్రక ఆధ్యాత్మిక రహస్యాలను తనలో దాచుకుంది. అలాంటి అద్భుత ప్రదేశాల్లో ఒకటి మధ్యప్రదేశ్లోని భీమ్కుండ్. ఇది ఒక సహజ జలాశయం, కానీ దీని లోతు, నిర్మాణం మరియు చరిత్రకు సంబంధించిన రహస్యాలు ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని చతుర్పూర్ జిల్లాలో బక్స్వాహా గ్రామం దగ్గర ఈ అద్భుత జలాశయం ఉంది. ఇది మహాభారత కాలం నాటి ప్రదేశం. భీమ్కుండ్ చుట్టుప్రక్కల గుహలు, ప్రకృతి సౌందర్యం ఈ ప్రదేశానికి ప్రత్యేకతను ఇస్తాయి. మహాభారతం ప్రకారం పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒకసారి ద్రౌపది దాహంతో అల్మటించిందట. అప్పుడు భీముడు తన గదతోనే నేలను కొట్టి ఈ జలాశయాన్ని సృష్టించాడని చెప్తారు. అందుకే దీనికి భీమ్కుండ్ అనే పేరు వచ్చింది. దీని గురించి ఇంకా తెలుసుకునే ముందు మా వీడియోకి జై భీమ్ అని కామెంట్ చేసి లైక్ కొట్టడం మర్చిపోకండి. భీమ్కుండ్ యొక్క అద్భుతమైన విశేషం దీని లోతు. స్థానికులు, శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ కుండం లోతు ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. ఆధునిక పరికరాలతో చేసిన అన్వేషణలో కూడా ఈ కుండం లోతు కనిపించలేదు. ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు దీని లోతును కనిపెట్టలేకపోయారు. భూగర్భ శాస్త్రవేత్తలు సైతం దీన్ని ఛేదించలేకపోయారు. ఎంతో అనుభవజ్ఞులైన డిస్కవరీ ఛానల్ వాళ్ళు కూడా దీని లోతును కనిపెట్టడానికి వరల్డ్ ఫేమస్ స్విమ్మర్స్ని కూడా దింపి దీని గురించి కనుక్కోవడానికి ప్రయత్నించారు. అయినా కనిపెట్టలేకపోయారు. కుండంలోని నీరు ఎంత స్పష్టంగా ఉంటుందో చూడగానే కింద రాళ్లు కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ లోతులోకి దిగితే అది అంతులేని సముద్రం లాగా ఉంటుంది. భీమ్కుండ్కు మరో అద్భుతమైన ప్రత్యేకత ఏంటంటే ఈ జలాశయంలోని నీటి స్థాయి ఎప్పటికీ మారదు. వర్షాకాలంలోనైనా ఎండాకాలంలోనైనా నీటి స్థాయి ఒకేలా ఉంటుంది. భూకంపాలు లేదా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నీటి రంగు మరియు అలలలో స్వల్ప మార్పులు వస్తాయని స్థానికులు చెప్తారు. భారతీయ భౌగోళిక శాస్త్రవేత్తలు, నీటి శాస్త్ర నిపుణులు ఈ కుండాన్ని పరిశీలించారు. నీటి పరిశీలనలో చాలా శుభ్రమైన తాగునీరు అని తేలింది. ఈ కుండం భూగర్భంలో సముద్రంతో లేదా భారీ జలాశయంతో అనుసంధానమై ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. కానీ ఈ కుండానికి శాస్త్రీయ సమాధానం ఇంకా పూర్తి స్థాయిలో దొరకలేదు. భీమ్కుండ్ ఒక పవిత్ర క్షేత్రంగా భావించబడుతుంది. ఇక్కడ మకర సంక్రాంతి పండుగ రోజున వేలాది మంది భక్తులు స్నానం చేస్తారు. ఈ నీటిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని, శరీరానికి శక్తి లభిస్తుందని నమ్మకం. భీమ్కుండ్ కేవలం ఒక జలాశయం కాదు, అది భారతదేశం సహజ అద్భుతం. పురాణ గాథలతో కూడిన ఈ ప్రదేశం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సవాల్గా ఉంది. ప్రకృతి శక్తి ఎంత విశేషమైందో మనం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఈ కుండం మనకు గుర్తు చేస్తుంది.